హలో ఎవ్రీవన్, ఇంకొక సూపర్ వ్లాగ్తో మీ టోక్యోలో తెలుగు అమ్మాయి మీ ముందరికి వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్. సో మేము నిన్న డే 1 ఒకటమా నుంచి బ్యాక్ టు టోక్యో వచ్చేసామండి. ఈరోజు ఇక్కడ నుంచి ఇజు అనే పెనిన్సులాకి వెళ్తున్నాము. ముందుగా మేము ఈ ట్రిప్ కోసం 3 డే జేఆర్ పాస్ తీసుకున్నాం, వైట్ పాస్. అండ్ ఫస్ట్ కార్ని బుక్ చేసుకున్నాం. కార్ ఇన్ ద సెన్స్ మనం ఇండియాలో కంపార్ట్మెంట్ అంటాం కదండి, ఇక్కడ వీళ్ళు కార్ అంటారనమాట. సో మనకి ఇండియాలో ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్ ఎలాగో ఇక్కడ ఫస్ట్ కార్, సెకండ్ కార్ అలా అంటారు. అండ్ ఈ వ్లాగ్ కోసం నేను ఫస్ట్ కార్ని బుక్ చేయమని చెప్పాను మా హస్బెండ్ని, సో దట్ ముందర వ్యూ కూడా క్లియర్గా చూడొచ్చు అని. సో ఇది స్పెషల్ ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఇది జేఆర్ వైట్ పాస్. ఇది మనం తీసుకుంటే 3 days వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ మెట్రోస్లో మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి దీన్ని తీసుకుంటే మళ్ళీ ఆ 3 days వరకు మనము పే చేయాల్సిన అవసరం ఉండదు. పాస్ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సీటింగ్ చూసారు కదా, ఒకవేళ మనం ఒక ఫ్యామిలీగా వెళ్తున్నాము అన్నప్పుడు మనం సీట్స్ని ఇలా ముందరికి వెనక్కి కూడా తిప్పుకోవచ్చు. సో దట్ ఒక గ్రూప్గా కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. గ్రీన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ సీట్స్ రిజర్వ్ చేసుకున్నారు అని. రిజర్వ్ చేసుకోలేని వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరైనా అది రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వస్తే లేచేయాలన్నమాట. సో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము వెళ్తున్న పెనిన్సులా పేరు ఇజు అండి. ఈ ఇజు చుట్టుపక్కలే చాలా ఐలాండ్స్ ఉన్నాయి అండ్ చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. సో మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ డెస్టినేషన్. దీన్ని షిమోడా అంటారండి ఈ స్టేషన్ పేరు. సో లాస్ట్ వీడియోస్ లాగా మనం ఇలా టికెట్ పెడితే అది బయటకి రాదు, ఎందుకంటే ఇది మనం జేఆర్ వైట్ పాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇలా స్టాంప్ వేయించుకోవాలి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్లో. అండ్ ఇది చాలా పెద్ద రోజు ఈరోజు. అండ్ మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి చోట లగేజ్ని మనం క్యారీ చేసుకొని వెళ్ళలేము కాబట్టి ఇక్కడ కాయిన్ లాకర్స్లో మేము లగేజ్ ఇక్కడ పెట్టేయాలనుకున్నాము. కాయిన్ లాకర్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 వరకు ఉంటుందండి. అండ్ మన లగేజ్ హైట్ బట్టి మనం ఎంత పెద్ద లాకర్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 రూపీస్ కాయిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఇంకేది యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మీకు చేంజ్ లేదు అంటే దీని పక్కనే ఒక చేంజ్ మెషిన్ ఉంటుంది, అక్కడ నుంచి మనం చేంజ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ సేఫ్గా మనం లగేజ్ అందులో పెట్టేసుకొని కీ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూసారంటే పక్కన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం చేంజ్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తున్న ఆ బ్లాక్ షిప్కి షిమోడాకి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. అది పోగా నేను ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ మేము ఒక గండోలా తీసుకొని ఒక ఏరియల్ వ్యూ చూడడానికి వెళ్తున్నామండి. సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 3 minutes వాక్లో మనకు ఆ గండోలా ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మాకు ఇక్కడ పక్కన ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా కనిపించింది, విచ్ ఈజ్ లైక్ 1.5 minute వాక్ ఫ్రమ్ స్టేషన్. అక్కడ స్టేషన్ అంటే ఇదిగోండి, ఇది ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో మనం ఆ సిగ్నల్ క్రాస్ చేస్తే ఆ గండోలా అక్కడ ఉంటుంది. మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ షిమోడా రోప్వే దగ్గరికి వచ్చేసాము రోప్వే తీసుకోవడానికి. సో రోప్వే టికెట్స్ నేను మీకు చెప్తాను. రౌండ్ పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి కలిపి 1250 yen అండి. లేదా సింగిల్ వే వెళ్ళాలి అంటే 750 yen. కొంతమంది నడుచుకొని కూడా వెళ్తున్నారు. సో రోప్వే స్టార్ట్ అయిపోయింది, గండోలలో వెళ్తున్నాం మేము. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసేటట్టు ఉంటే వాళ్ళు జపనీస్లో చెప్తారనమాట, మంచి బ్రైట్ సన్నీ డేలో ఉండగా మనకి పైకి వెళ్ళినప్పుడు అన్ని క్లియర్గా అన్ని ఐలాండ్స్ విత్ మౌంట్ ఫ్యూజీ వ్యూ కనిపిస్తుంది అని చెప్పారు. సో పైకి వెళ్తున్నాం మేము. మీరు ఎవరైనా ఇజుక్ కానీ షిమోడా కానీ ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక్క రోజులో అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయలేరండి. దీని చుట్టూరా అన్ని బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. మినిమం 2-3 days స్పెండ్ చేస్తే కానీ మొత్తం మనం కవర్ చేయలేమన్నమాట. సో మేము టోటల్గా ఇజు మొత్తం 2 days ట్రిప్గా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం అన్నమాట. సో పైకి వచ్చిన తర్వాత మనం ఆ రోప్వే దిగిన వెంటనే ఒక రాయల్ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో నుంచి ఇలా మనం బయటకు వస్తామండి విత్ దిస్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనకి 4 levels ఉంటాయి. 4 levels, ఒక్కొక్క లెవెల్ నుంచి మనకు ఒక్కొక్క రకమైన సీనరీ కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ లెవెల్కి మేము వెళ్తున్నాము.
ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్తానండి. జపాన్‌కి వచ్చిన తర్వాత మేము ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయంగా నాకు ఒకటైతే ఖచ్చితంగా అర్థమైంది. జపాన్ అంటే ఈక్వల్స్ టు గ్రీనరీ అండ్ నేచర్. అది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే వెళ్ళే ప్రతి ప్లేస్‌లో మనకి గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇంతకుముందు చెప్పిన బ్లాక్ క్రూజ్ స్టోరీ మీకు కనిపిస్తుందండి. ఒరిజినల్ స్టోరీ ఏంటంటే 1853 అండ్ అంతకుముందు టైంలో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో కలవకుండా జపాన్ ఒక సెల్ఫ్ ఐసోలేషన్ జోన్లో ఉన్న టైంలో మాథివ్ సి పెరీ అనే ఒక అతను జపాన్ పోర్ట్స్ యుఎస్ షిప్స్ కోసం ఓపెన్ చేయండి అనే ఒక రిక్వెస్ట్తో ఇక్కడికి రావడం జరిగిందండి. అండ్ దాని నెక్స్ట్ ఇయరే వెంటనే ఒక 9 వార్ షిప్స్తో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ బ్లాక్ షిప్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాతనే ఇక్కడ షిమోడాలో పోర్ట్స్ ఓపెన్ అయింది అని ఒక స్టోరీ అనమాట. దీని బ్యాక్ స్టోరీ ఇది. ఇప్పటికీ టూరిస్ట్ కోసం ఆ ఫెరీ అలాగే పెట్టారు. మనం వెళ్ళి సరదాగా ఒక రౌండ్ వేసి రావచ్చు. సో ఇక్కడ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్తే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. మాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఆ బ్లాక్ క్రూజ్ ఈ షిమోడా వాళ్ళ హిస్టరీలో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది అని మనం షిమోడా బయట వచ్చిన వెంటనే ఒక పెద్ద బోర్డ్ అక్కడ పెట్టుంటారు. అండ్ ప్రతి ప్లేస్లోనూ ఆ బ్లాక్ క్రూజ్ గురించి మెన్షన్ చేశారు. సో సెకండ్ లెవెల్లో ఉన్న టెంపుల్ ఇది అండి. అండ్ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇది జపనీస్ ట్రెడిషన్. మనం టెంపుల్లోకి ష్రైన్ అంటారు బేసిక్గా. సో ష్రైన్కి వెళ్ళే ముందు మనం అలా హ్యాండ్స్ అండ్ కాళ్ళు అక్కడ వాటర్తో వాష్ చేసుకొని వెళ్ళాలి. సో ఇది ష్రైన్ ఆన్ ద సెకండ్ లెవెల్. ఇక్కడ నుంచి మనం థర్డ్ లెవెల్కి వెళ్ళామంటే మంచి సీనిక్ వ్యూస్ కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇలా వ్యూ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ వాళ్ళు కాంజీలో ఏదో రాశారు కానీ మాకు యాక్చువల్లీ అర్థం కాలేదు. సో ఇక్కడ నుంచి ఇది వ్యూ మనకి టోటల్గా. అండ్ ఐ సజెస్ట్ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి ఎండగా ఉన్న టైంలోనో లేకపోతే ఎండగా ఉండి కొంచెం క్లౌడీగా ఉన్న టైంలో రండి, కానీ ఫుల్గా క్లౌడీలో ఉండే టైంలో అయితే మనం ఎంజాయ్ చేయలేము. సో ఇక్కడ నుంచి మేము సెకండ్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఆ సెకండ్ డెస్టినేషన్ రీగు సీ కేవ్స్ అండి. దాని పక్కనే ఇంకొక బీచ్ కూడా ఉంది. మీరు ఒకవేళ కేవ్స్ చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కనుక. సో మేము రీగు సీ కేవ్కి వెళ్తున్నాము. సో ప్రతి ప్లేస్కి ఒక బస్ ఉంటుందండి, ట్రావెల్ జేఆర్ వాళ్ళ బస్ ఉంటుంది. కాకపోతే మీరు ఆ టైమింగ్స్ని మేనేజ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక బస్ నుంచి ఇంకొక బస్కి వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇది రీగు సీ కేవ్స్ అంటారండి. ఈ సీ కేవ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆ వేవ్స్ ఎరోషన్ వల్ల న్యాచురల్గా ఫామ్ అయిన ఒక సీ కేవ్ ఇది. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ నుంచి మనం చూసామంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి పెద్ద ఏం లేదు, అండ్ కావాలంటే పక్కన బీచ్లో కూడా మీరు చిల్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. షిరహమా బీచ్ అనే ఒక ప్లేస్కి వచ్చామండి మేము. సో దాని ముందర ఇది ఒక చిన్న స్టోర్ ఇది. సో మేము అక్కడ కూర్చోడానికి టెంట్స్ అవి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. ఈ షిరహమా బీచ్ వ్యూ యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది బీచ్ ఇది. అండ్ దీని పక్కనే మనకి కెఫేస్ ఉన్నాయి, అండ్ మనం టెంట్స్ అవి ఏమైనా రెంట్కి తీసుకోవాలంటే కూడా రెంట్కి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము తీసుకోవచ్చు. రాక్సీ అనే ఒక కేఫ్ ఉంది ఇక్కడ ఆపోజిట్లో. సో అన్నీ మనకి వాటర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఏమైనా చేయాలంటే కూడా వాళ్ళ దగ్గర అన్ని రెంటల్లో ఉంటుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఒక సువెనీర్ని ఇంటికి తీసుకెళ్ళడం మాకు అలవాటు. సో ఇక్కడ నుంచి షిరహమా కానీ ఇజూ కానీ గుర్తుగా ఏదైనా తీసుకెళ్దామని ఈ షాప్లో నేను చూశాను, అండ్ ఇది చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో నేను దీన్ని తీసుకెళ్తున్నాను.
సో ఈరోజు మా డే ఈ షిరహమ బీచ్లో ఎండ్ అవుతుందండి. దీని తర్వాత మేము బ్యాక్ టు రిసార్ట్ వెళ్ళి రేపు ఏమేమి చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. అంతవరకు ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్, బీ హెల్దీ. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. మా ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ టోక్యోలో ఇంట్రెస్టింగ్గా ఏ ప్లేసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో నాకు చెప్తే ఖచ్చితంగా ఐ ట్రై టు కవర్ దోస్ ప్లేసెస్. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఐ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీక్. బాయ్. సో క్లైమేట్ కూడా మరీ అంత ఎండగా లేకుండా వాన పడకుండా క్లౌడీగా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము కేవ్స్ దగ్గరికి. సో ఆఫ్టర్ ఒక 30-35 మినిట్స్ వాక్ తర్వాత మేము కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఇది నిప్పారా కేవ్స్ అండి, లైమ్ స్టోన్ కేవ్స్ అని కూడా అంటారు ఇది. సో ఈ కేవ్స్ ఉన్న ఏరియాని క్యాంటో ఏరియా అంటారండి. ఈ క్యాంటో